వైసీపీ పార్టీ మహిళా నేతల నిబద్ధతతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ సూచించారు. కష్టపడి పనిచేసే వారికి తప్పక గుర్తింపు లభిస్తుందన్నారు. తెనాలి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నూతనంగా పదవులు పొందిన నాయకులు మంగళవారం స్థానిక గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయంలో పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తమకు పదవుల కల్పనలో తోడ్పడినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ గుర్తించి పదవులు కల్పించినందున మరింత బాధ్యతాయుతంగా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని శివకుమార్ వారికి సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన షేక్ జకీరా, జిల్లా కార్యదర్శిగా నియమితులైన షేక్ నాగూర్బీ, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యురాలిగా నియమితులైన మార్పు ఇందిరా ప్రియదర్శిని, పార్టీ పంచాయతీరాజ్ విభాగ జిల్లా కార్యదర్శిగా నియమితులైన బచ్చు రాఘవరావు, మాజీ ఎమ్మెల్యే శివకుమార్ ను కలిసిన వారిలో ఉన్నారు. ఓకే. గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీగా నన్ను నియమించిన మా అధినేత శివకుమార్ గారికి, మా వైసీపీ పార్టీ అధ్యక్షుడు బూరుల నాంచారమ్మ వదినకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు నన్ను సీనియర్ నాయకులుగా గుర్తించి పార్టీలో ఈ పదవిని నాకు ఇచ్చినందుకు అహర్నిశలు నా వంతు కృషి చేస్తానని అందిస్తానని కోరుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం గుంటూరు జిల్లా కార్యదర్శిగా నన్ను నియమించిన మా తెనాలి శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే మాకు దిశానిర్దేశం నిలిచే నాయకుడు శివన్నకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఈ పదవి ఇచ్చినందుకు శివకుమార్ గారికి, హరీష్ బాబాయ్ గారికి ధన్యవాదాలు. ఈ పదవి వచ్చినందుకు నేను ఈ పదవికి న్యాయం చేస్తాను. మన గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి నాకు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఈ పదవి నాకు ఇచ్చినందుకు మన మాజీ శాసనసభ్యులు శివన్నకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా మీద ఈ బాధ్యత ఉంచినందుకు రానున్న కాలంలో పార్టీని బలోపేతం చేయడానికి ఇంకా ముందుకు నడిపిస్తానని, నా వంతు కృషి నేను చేస్తానని శివన్నకు కృతజ్ఞతలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా తరపున ప్రధాన కార్యదర్శిగా మా సీనియర్ నాయకురాలు ఎప్పుడు మాకు అండదండలతో మాకు తోడుంటూ నేనున్నా అంటూ ఎప్పుడు నాకు ఒక నమ్మకాన్ని, భరోసాని ఇస్తున్నటువంటి షేక్ జాకీరక్క గారికి ఈరోజు గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పదవి బాధ్యత దొరకడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. మా అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరియు మాజీ శాసనసభ్యులు శివన్న గారి ఆశీస్సులతో ఈరోజు ప్రధాన కార్యదర్శిగా జాకీరక్కను, ఈరోజు సెక్రటరీగా షేక్ ఇష్రత్ని మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ప్రియదర్శినిని నియమించడం మాకు చాలా ఆనందంగా ఉండే. వీళ్ళ ముగ్గురు పార్టీకి ఎప్పటి నుంచో కృషి చేస్తున్నారు. మాకంటూ వెన్నుదన్నుగా ఉన్నటువంటి మంచి సీనియర్ మహిళా నాయకురాలని మేము గట్టిగా బలంగా నమ్ముతున్నాం. ముందుగా వీళ్ళ కృషి ఈరోజు పట్టణ ప్రధాన కార్యదర్శిగా జయప్రద గారిని మరియు అంగన్వాడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంగన్వాడీ హెడ్గా సుమలత గారిని పట్టణం నుంచి నియమించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు బొచ్చు రాఘవరావు గారికి ఎక్స్ కౌన్సిలర్, ఎందుకంటే గత 30 సంవత్సరాల నాడే కౌన్సిలర్గా చేశాడు రాఘవరావు గారు. పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి ప్రతి ప్రోగ్రాంకి అటెండ్ అయ్యేవాడు. దానిలో భాగంగా అన్నాబత్తుని శివకుమార్ గారు గుర్తించి జిల్లా కమిటీలో ప్రధాన కార్యదర్శిగా పదవి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఏదన్నా బాధ్యత అప్పచెప్తే బొచ్చు రాఘవరావు గారికి అది ఎంతో బాధ్యతగా నిర్వహించి న్యాయం చేస్తాడనే నమ్మకంతో ఈ పదవి ఇవ్వటం జరిగింది. ఈ పదవికి పూర్తి న్యాయం చేస్తాడు.